ఎంతో తనకున్నటువంటి తపన, ఆ తృష్ణ, ఆ యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, హృదయ లోతుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని బట్టబయలుగా చూడగలిగిన దేవుడు నీ ఒక్కడివే. కనుక నాయన నీ కుమారుడి హృదయ యొక్క ఆశలను, వాంఛలను తీర్చండి. ప్రాముఖ్యంగా నూతనంగా మందిరము చాలదని మరి చుట్టూ నాయన గోడ కట్టించి ఈ మందిరం విస్తరింప చేయబడాలని, అనేకులు ప్రభువా నీ నామాన్ని గుర్తిరిగి ఈ ప్రాంతంలో కూడుకోవాలని, అనేకులకు రక్షణార్థకరమైనటువంటి స్థలంగా, పరలోకపు యొక్క గవినిగా ఈ స్థలము మీరు చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో మీరు ఉండండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. నీ సన్నిధి లేనిది మేమేమీ చేయలేము నాయన. కేవలం నిమిత్త మాత్రులము, కేవలం ప్రభువా నీ మీద ఆనుకున్న వారము నాయన. నీ సహాయము దయచేయండి. దావీదు భక్తుడు చెప్పినట్లుగా కొండల తట్టు కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ వచ్చుననగా ఇది యెహోవా వలనే కలుగునని ప్రభ మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీ ద్వారా కలిగే కార్యమును నూతనపరచండి, దినదినమును అభివృద్ధి పరచండి. కావలసిన మెటీరియల్ నాయన